హాయ్ అండి. వెల్కమ్ టు తెలంగాణ పిల్లల వ్లాగ్స్. ఈరోజు వచ్చేసైతే నేను కళ్యాణ పడాల గురించి 'బిగ్ బాస్ 9' గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే కళ్యాణ్ పడాల గురించి నెగిటివిటీ చాలా స్ప్రెడ్ చేస్తున్నారు కదా! సో, నెగిటివిటీ గురించి అయితే నిన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే చెక్ పెట్టేశాడు. బట్ చాలామంది ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమని చేస్తున్నారంటే తిను హ్మ్, 'బిగ్ బాస్‌లో' ప్రశాంత్ ఎలా గెలిచాడో రైతు బిడ్డ అని చెప్పేసి తిను కూడా వచ్చేసి ఆర్మీ అని చెప్పేసి గెలవాలి అని అనుకుంటున్నాడు. అందుకని చెప్పేసి ఊరికే ఆర్మీ పేరు యూజ్ చేస్తున్నాడు అంటున్నారు. బట్ 'బిగ్ బాస్‌లో' ఆర్మీ పేరు ఎక్కడ యూజ్ చేశాడండి కళ్యాణ్ పడాల వచ్చేసి. ఓ ఇప్పుడు మాక్సిమం ఏంటంటే అందరూ వచ్చేసి కామనర్స్‌ని పిలవరా, సెలబ్రిటీస్‌ని పిలుస్తారా అని చెప్పేసి అంటున్నారు కదా! సో, మన కామనర్స్‌కున్న బుద్ధి ఏంటంటే ఇచ్చిన దాంతోటి మనం తృప్తి పడము. ఒకడు బాగుపడుతుంటే మనం ఓర్వలేము. అలా అనమాట. అలా అని జెప్పేసే వాళ్ళు కూడా మనని క్యాష్ చేసుకొని సెలబ్రిటీస్ ఎదుగుతున్నారు గానీ, కామనర్స్ మాత్రం అలాగే ఉండిపోతున్నారు. కానీ 'బిగ్ బాస్' ఏంటంటే ఈసారొచ్చేసి కామనర్స్‌ని తీసుకున్నారు. కానీ కామనర్స్‌ని తీసుకున్నప్పుడు దాంట్లో కూడా ఎలా అంటే వీళ్ళు బాగా చేస్తారు, వీళ్ళు బాగా చేస్తారని అంటున్నారు కానీ, మన కామనర్స్‌ని గెలిపిద్దామని చెప్పేసయితే లేదు. మెయిన్‌గా వచ్చేసి తనూజ కానీ, లేదా ఇమాన్యుయల్ కానీ, సంజన గారు కానీ, లేదా బర్నీ గారు గానీ, సుమంత్ గారు గానీ, ఇలా ఎవ్వరైనా గానియండి. ప్రతి ఒక్కళ్ళు బాగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. ఏంటంటే వాళ్ళకి బయట ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి యాక్టింగ్ అయితే ఆల్మోస్ట్ కంపల్సరీ వస్తుంది. మన కామనర్స్‌కి ఏంటంటే ఉన్నదున్నట్లుగా మాట్లాడడం కానీ, లేదా ఏదైనా కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడడము ఇలా ఎలా అంటే దాంట్లోకి వెళ్ళి మనం జోక్యం చేసుకోకూడదనేసి ఇలా ఉంటారు. ఎందుకంటే మనం కామనర్స్ కాబట్టి ఎందులోకి ఇన్వాల్వ్ కాము. బట్ వాళ్ళేంటంటే ఆల్రెడీ యాక్టింగ్ నేర్చుకొని యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. అలాగే ఎప్పుడు ఎలా మాట్లాడాలని చెప్పేసి ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్చుకొని ఉంటారు. అలాంటప్పుడు మన కామనర్స్‌ని కూడా మనం సపోర్ట్ చేస్తే మన కామనర్స్ కూడా కొంచెం గెలుస్తారని చెప్పేసైతే నా ఒపీనియను. ఇప్పుడొచ్చేసి ఇప్పుడు 'తనూజ' అంటున్నారు. ఏదండి 'బిగ్ బాస్‌లో' తెలుగు ఇచ్చారు. బట్ తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. మొత్తం కన్నడ సంబంధించిన వాళ్ళు లేదా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అట్‌లీస్ట్ మన కామనర్స్‌నైనా గానీ మనం గెలిపించుకునే ప్రయత్నం అయితే చేయాలి కదా! ఇప్పుడు ఇన్ని రోజులు మనము కామనర్స్‌ని కావాలి అనుకున్నారు. కానీ దాంట్లో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీని చూసే 'బిగ్ బాస్' అయితే కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. అంతే కదా! అందరిని సెలెక్ట్ చేయలేరు కదా! సో, ఇప్పుడేంటంటే 'కళ్యాణ్ పడాల' వచ్చేసి ఆర్మీ గురించి అని చెప్పేసి చాలామంది అంటున్నారు కదా! సో, ఆర్మీ గురించి అయితే కాదండి. ఒకసారి ఆలోచించండి. మనం ఏంటంటే ఒక ఆర్మీ మ్యాన్ చనిపోయినప్పుడు కానీ, లేదా ఒక ఆర్మీ మ్యాన్‌కి ఏదన్నా అయినప్పుడు కానీ, మనం టీవీలో చూసి అయ్యో! అలా అయిందా? ఇలా అయిందా? అని అంటాం. మేమైతే సపోర్ట్ చేస్తాము దేశానికి అలా ఇలా అంటారు. కానీ ఏ ఒక్కరైనా కానీ వాళ్ళ ప్రాణాలకు తెగించి బార్డర్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారా? లేదు. ఏదైనా బిజినెస్ అవి ఇవి అని చెప్పేసి అంటున్నారు. స్టడీస్ ఉన్నా కానీ, పర్సనాలిటీ ఉన్నా కానీ వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది వెనక్కొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చేయలేక. అలాంటి వాళ్ళల్లో కూడా జస్ట్ 23 ఏజ్ కళ్యాణ్ దేశం కోసము బార్డర్‌కి వెళ్ళాడు. కానీ ఒక్కొక్కరికి ఒక యాంబిషన్ అనేది ఉంటుంది. తనకు ఏంటంటే ఇండస్ట్రీలో ఉండాలి అని చెప్పేసి ఒక యాంబిషన్ ఉంది. ఒక అంటే ఇప్పుడు పేరెంట్స్ మాటని గౌరవించి వెళ్ళేవాళ్ళు ఎంతమందుంటారు? పలానా ఇప్పుడు సపోజ్ మా ఫాదరే ఉన్నారు. ఏదైనా కావాలి అని అనుకుంటారు. లేదు నేను ఇది చేస్తాను, నాకిది ఇష్టం అని జెప్పేసి చేస్తాను కానీ, తండ్రి మాటను గౌరవించి వెళ్ళలేను కదా! అలా అనమాట. కొంతమంది ఏంటంటే అలా వెళ్ళలేరు. కానీ కళ్యాణ్ పడాల వచ్చేసి తండ్రి మాటను గౌరవించి ఆర్మీకి వెళ్ళి గవర్నమెంట్ జాబ్ కొట్టి, అలాగే వచ్చి మళ్ళీ తన యాంబిషన్ అనేది కొంచెం తను కూడా వచ్చేసి చేసుకుంటాను అని అంటున్నాడు. కానీ గెలిచినా, గెలవకపోయినా మళ్ళీ రిటర్న్ ఆర్మీకెళ్ళిపోతానని చెప్పేసి తనెప్పుడో చెప్పాడు. కానీ అలాంటప్పుడు నెగటివిటీ అనేది ఎందుకండి స్ప్రెడ్ చేయడం? ఎక్కడో బార్డర్‌లో ఉండి వాళ్ళు ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తామనని చెప్పేసి ఫూలిష్ మాటల కన్నా ఇప్పుడొచ్చేసి ఒక కామనర్‌గా, ఒక ఆర్మీ మ్యాన్‌గా వచ్చేసి కళ్యాణ్ పడాలా గారు ఉన్నారు. అలాంటప్పుడు తనకి సపోర్ట్ చేస్తే చాలా అంటే చాలా బావుంటుందండి.
ఇప్పుడు తనుజ విన్నర్ అంటున్నారు. తనుజ ఏంటండి వచ్చేసి తను కన్నడ. హ్మ్. కన్నడ అని, తెలుగు అని కాదు. ఇది వచ్చేసి తెలుగు బిగ్ బాస్ షో. సో, తెలుగు వాళ్ళని గెలిపించుకోవడం మన ధర్మం. బిగ్ బాస్ షో ఏదో పెద్ద వరల్డ్ కప్ అని చెప్పేసి అనము. కానీ ఒక కామనర్‌గా మనం వాళ్ళు టీవీలోకి వెళ్ళినప్పుడు మనం కూడా సపోర్ట్ చేయడం అదొక న్యాయం అని నేననుకుంటున్నాను. ఇప్పుడు తనుజ వచ్చేసి కన్నడ. ఇప్పుడు మిగిలిన వాళ్ళొచ్చేసి కొంచెం ఆడుతున్నారు, ఆడట్లేరనేది ఎవరి ఇష్టాన్ని తగ్గట్టు వాళ్ళకుంటుందనమాట. ఇప్పుడు మనకైతే కళ్యాణ పడాల గారైతే ఆల్మోస్ట్ బిగ్ బాస్ టాప్ 5లోకెళ్ళిపోయారు. టాప్ 1 ప్లేస్‌లో ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వీక్ కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి కళ్యాణ్ గారికి. ఓట్స్ అనేది చేయండి. ఓట్స్ చేసి గెలిపించుకుందాము. ఒక ఆర్మీ వ్యక్తిని గెలిపించి చాలా అంటే చాలా మంచి పని చేశారు అని చెప్పేసి ఎప్పటికి గుర్తుండిపోయేలా గెలిపించుకుందాము. ఇదొక్కటే అన్నమాట. ఇప్పుడు కళ్యాణ పడాల గారు వచ్చేసి మళ్ళీ ఆర్మీలోకైతే వెళ్ళిపోతారు కాబట్టి సో, సపోర్ట్ అయితే చేసి గెలిపించుకుందాము. అండ్ నెగటివిటీ అనేది లేదండి. తనైతే ఆర్మీ పర్సన్ అని చెప్పేసి నిన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే క్లియర్ చేశారు. ఇప్పుడు ఆర్మీని పెట్టుకొని తను అడ్డం పెట్టేసుకొని చేస్తున్నారు అంటున్నారు. ఒక మాట అండి. ఇప్పుడు తనుజ కానీ లేదా సంజన గానీ వాళ్ళ హీరోయిన్ బేస్ మీద వాళ్ళ ఫ్యాన్స్ మీద హోప్స్ పెట్టుకొని వాళ్ళు రాలేదా? వచ్చారు కదా! అలాంటప్పుడు కామనర్స్ సపోర్ట్ చేస్తారు అని చెప్పేసే కదా కామనర్ వెళ్ళింది. ఆర్మీ కూడా ఏంటంటే ఆహ్, ఆర్మీ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది కదా కొంతమందికి. అంటే ఇప్పుడు తను వర్క్ చేసొచ్చిన ప్లేస్ నుంచి కూడా తను సపోర్ట్ అనేది ఆశిస్తారు. కంపల్సరీ ఆశిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఆశించట్లేదా? ఆశిస్తున్నారు కదా! అలాంటప్పుడు తిను కూడా ఆశించడం తప్పు కాదు అని అనిపిస్తుందనమాట. కానీ ఒక ఆర్మీ వ్యక్తిని అండ్ ఒక కామనర్‌ని గెలిపించుకోవడం 'బిగ్ బాస్ 9'లో మన దగ్గరుంది. లేడీ విన్నర్ అని తనుజని అంటున్నారు. బట్ తనుజ ఎక్కడండి ఎప్పుడు చూసినా ఏడుపు తప్ప ఏమీ ఉండదు. ఆ గేమ్‌లో వచ్చేసి కామెంట్స్ అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే రావచ్చు. నేనైతే ఏం చేయలేను. తనుజ కన్నా వీళ్ళందరికన్నా ఒక కామనర్‌గా తిను బెటర్ అనిపించింది. డెమోన్ పవన్ గూడా ఉన్నారు కామనర్‌లో. బట్ డెమోన్ పవన్‌కి ఉన్న దాంట్లో కన్నా కళ్యాణ్ పడాల గారికి ఎక్కువుందనమాట. సో, కళ్యాణ్ పడాల గారినైతే గెలిపించుకుందాము. అస్సలు మర్చిపోకండి కళ్యాణ్ పడాల గారికి ఓటు వేయండి. నేనైతే బిగ్ బాస్ అయితే కళ్యాణ్ పడాల గురించి మాత్రమే చూస్తాను. ఎందుకంటే ఒక ఆర్మీ వ్యక్తి గురించి మనం ఎక్కడో ఉన్నప్పుడు ఆలోచించి తనకేదో అయినప్పుడు ఆలోచించే కన్నా ఇక్కడ ఎదురుగా వచ్చి మనందరి సపోర్ట్ అనేది కోరుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తేనే కదా! ఇంకా మిగిలిన సోల్జర్స్ కూడా ఏంటంటే చూసారు కదా! ఒక ఆర్మీ వ్యక్తికి ఎంత ఉంది క్రేజ్. అలాగే ఒక ఆర్మీ వ్యక్తిని ఎంతలా ఆరాధిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. సో, అలా అనమాట. తను కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతానని చెప్పేసి మాటించాడు కాబట్టి కంపల్సరీగా మనమైతే గెలిపించుకుందాము. ఎక్కడ తను షోస్‌లలో కూడా ఆర్మీ అని చెప్పేసి అనట్లేదు. నాగార్జున సార్ గారే ఆహ్, నాగ చైతన్య గారు వచ్చినప్పుడు చెప్పారు కానీ, ఎక్కడ తనైతే చెప్పట్లేదు. తను సెల్యూట్ చేసే విధానం కానీ, తనకి ఉన్నదాన్ని గానీ, అట్‌లీస్ట్ లేడీస్ గురించి అంటున్నారు. లేడీస్ గురించయితే అంత ఏం కనిపించట్లేదు. తను 23 ఇయర్స్ ఆ మాత్రం ఫ్రెండ్లీగా అయితే కంపల్సరీ ఉంటారు ఎవ్వరితోటైనా కానీ. అలాంటి నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేయకండి ప్లీజ్. కళ్యాణ్ పడాల గారికి ఓటు వేయండి. థ్యాంక్ యూ అండి. ఇదనమాట కళ్యాణ్ పడాల గారి గురించయితే నేను చెప్పాలనుకున్నాను. ఇంకా ఉన్నాయి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో పెట్టేసేయండి చెప్తాను. థ్యాంక్ యూ.